హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు అనుకుంటున్నారు. మేమైతే చాలా బాగున్నాం. ఇగో అంత పిచ్చి పిచ్చి కొడుతుంది. ఎందుకు కొడుతుంది అర్థం కాదు. ఎంత పిచ్చి పిచ్చి చేస్తుంది అనమాట. సో గాయ్స్, ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే, డుగ్గు డాన్స్ స్కూల్కి వెళ్తుంది కదా. చాలా మంది అసలు డాన్స్ స్కూల్ ఎక్కడ, ఏం డాన్స్ నేర్పిస్తున్నారు, క్లాస్కి ఎలా వేస్తాను అని అడుగుతున్నారు. సో డుగ్గు ఇన్ని డేస్ లేదు. మా వ్లాగ్స్ చాలానే మిస్ అయి ఉంటారు. అండ్ మా వ్లాగ్స్లో డుగ్గును కూడా మీరు మిస్ అయి ఉంటారు కదా. డుగ్గు షటప్. సో అందుకని ఈరోజు వ్లాగ్ తీస్తున్నాం అనమాట. ఏంటంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, నార్మల్గా హోంవర్క్ రాసింది. బుక్స్ తీసుకురమ్మని చెప్పి స్కూల్కి పంపిస్తే ఇచ్చారనమాట. సో పెండింగ్ హోంవర్క్స్ అన్నీ చాలానే ఉన్నాయి. ఒక 2-3 అయితే కంప్లీట్ చేసింది అనమాట. సో ఇప్పుడు డ్యాన్స్ స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడు 5:30 అవుతుంది, 6కి స్టార్ట్. సో ఈరోజు నేను కూడా వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెళ్తుంది కదా. సో నేను కూడా వెళ్దామని వెళ్తున్నాను అనమాట. డుగ్గు ఎటు వెళ్తున్నావు అమ్మా? ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. అయిపోయింది. ఎందుకు అదంతా ఏడ నేర్చినావు అదంతా? సో ఇప్పుడు రెడీ చేయాలన్నమాట. మంచిగా ఫ్రెష్ అప్ చేసి డ్రెస్ వేసి రెడీ చేయాలి పాపని. ఓకే, రెడీ అవుతావా? డన్. గంటలు రెడీ అవుతారు ఇద్దరు. నాదే తొందర అవుతుంది. కడగాలి అని ఎంతసేపు అమ్మా? టిక్కి డోరా కాదురా, టిక్కి టోరారా. ఇంట్లో కడగాలి, చేతి కడిగి రెడీ చేసి పట్టుకోవాలి. ఇవాళ ఉందా అసలు డాన్స్ స్కూల్? ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? పోక దగ్గర 15 days అవుతుంది కావచ్చు. అవునా? అంటే ఇప్పుడు 4 గంటల అచ్చడి గురించి ఆలోచిస్తుంది. డాడీతో ఏమి చెప్తాను తెలుసా వీడియో కల్లా? చీకటి అయినాక పంపిస్తారట ఇంటికి. అంటే డే టైంలో పోతే చీకటి అయినాక వస్తామట. ఇక ఇట్లనే పిచ్చి పిచ్చి చేస్తుంది నీట్గా. అసలు తొందర రెడీ కానీ అది ఇట్లా చేస్తుంది. లోషన్ జ్వరం వచ్చింది కదా, ఫేస్ కొంచెం ఘోరంగా అయింది, చిన్న కురుపులు లాగాయి. టైఫాయిడ్ వచ్చింది, వేరే అయింది, బక్కకు కూడా అయింది. ఈ రోజు ఒకరోజు మంచిగా అయిందేమో ఆగుతలేదు అంతే. ఆమె అసలు జ్వరం ఉన్నప్పుడు కూడా ఆగదు, గట్లనే చేస్తుంది. అదేం పాట మళ్ళీ ఒకసారి వాడవా? ఫస్ట్ నుంచి నాకు అర్థమే అవుతుంది. నిన్ను ఎగిరేసి పారేసి రాకాసి అదే కదా. నువ్వు వాడే పాటలకి నాకైతే వచ్చిన పాటలు అన్ని పోతున్నాయి అడుగ్గా. ప్యాంట్ ఉండను, అది వద్దు. జీన్స్ ఎత్తే మళ్ళీ టైట్ ఉంటుంది. హలో మేడం, చాలు జిమ్ కాదు, డాన్స్ క్లాస్ కి. అతి ఏకనాడు అతి బిడ్డనా అరే నువ్వు అతి బిడ్డవా అంజిత్ బిడ్డవా? కింద కామెంట్ చేయండి గాయస్. మా అతి బిడ్డ అంజిత్ బిడ్డ కాదు, అతి బిడ్డ అట్లా చెప్పి కావే బిడ్డనే ఇదా, అతి బిడ్డనే ఇదా, అతి బిడ్డనే 100%. సో గైస్, ప్రీవియస్ వ్లాగ్ లో హెయిర్ కట్ డుగ్గుది చూపిస్తా అని చెప్పాను. చూపిస్తారు. ఇట్లా డుగ్గుని హెయిర్ కట్ చూపిద్దాం వాళ్ళకి. బ్యాక్ సెట్ అని ఇట్లుండు కదలకే. ఇగో చూడండి గైస్, ఇవి లేయర్ కట్. ఇది ఏమో చిన్న హెయిర్ కి చిన్న లేయర్ కట్ అనమాట. సో ఆ రోజు చూపించలే కదా, ఒక కామెంట్ వేసారు హెయిర్ కట్ చూపించలే కదా అక్క, వేరే వ్లాగ్ చూపిస్తాను చూపించలే. మమ్మీ అయితే చేస్తా, పప్ప అయితే ఒకటే ఎప్పుడు సీరియస్ గా. అందుకే రండి, నీ ఫ్రెండ్ ఉండద్దు. డాడ్స్ గర్ల్ మళ్ళీనా నీతో అస్సలు. నువ్వు కూడానా?
సరే ఓకే గైస్, వెళ్ళేటప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇక గిట్నే అల్లరి చేస్తా అంటే రోజు ఇదే పరిస్థితి మాది. అట్లా హోంవర్క్ దగ్గర అట్లా ఇట్లా డాన్స్ క్లాస్. నీకు కన్ఫామ్ ముదిరింది. ఎందుకు అట్లా పిసి పిసి ఎత్తాను అంతా? ఎందుకు? అవసరం ఏముంది? ఏ డుగ్గు నీ బాటిల్ ఇగో చూడండి. బాటిల్ మర్చిపోతుంది ఎప్పటికీ. సగం దూరం అయినాక నా బాటిల్ అంటుంది. ఎక్కడ అడిగినాడు దాయిట్రా. ఇక బాటిల్ ఫిల్ చేసుకోవా? నీ బాటిల్ తీసుకో. నీ బాటిల్ చెప్పులు అవన్నీ తీసుకున్నాడు. చాలా దూరం వెళ్ళాలి. బాటిల్ పట్టుకొని ఇది కూరగాయలు తీసుకొచ్చుకోవాలి. ఓకే డన్. వెళ్దామా? ఉరుకుతుంది కదా రాకముందే. షూ వేసుకోరు అడుగు. ఓకే దులిపేసుకున్నా వాటిని చూసి ఫుల్ డేస్ అవుతుంది కదా. దులుపాలి, డస్ట్ ఉంటుంది. డస్ట్ బల్లీలు గిల్లీలు ఉంటాయి, దులుపుకొని వేసుకోవాలి. నేను మర్చిపోతాను. నీకు ఎందుకు గుర్తుంటుంది? గుర్తుంచుకోవాలని. నన్ను ఎందుకు వస్తాను కిందికి? కింద పడనా? తీసుకో. కింద పడితే పడు అంటావు కదా అడుగ్గా. నీకు బలి బాగు. ఆ చేతికి అంత పోను గలీజ్గా. ఆ పోను ఎక్కుతుంది. సరే మంకీస్ ఉన్నాయి పో కింద. చెప్పే అది అట్లా కాదు. డైలీ స్కూల్ కన్నా నేను వాటర్ బాటిల్ పట్టుకోవాలి. అది బండి ఇంకా నేను ఫస్ట్ బండి మీద తీసుకోతున్నా. నాకు పెద్ద రాసుకుని చెప్తా పొంగ ఏం చేస్తుంది ఎట్లా తీస్తుంది ఏందని. ఇదే ఇట్లా ఎక్కువ తీసుకుంటా అంటున్నాడు. దీన్ని డాన్స్ క్లాస్ పట్టుకోవడం వస్తుంది నాకు. నువ్వే డాన్స్ చేసినట్ట. అడుగు ఉరుకుతానే వదిలిపెట్టి పొట్టక్క. ఈ ప్లేస్ అప్పుడు వెనకనే, ఎందుకంటే ముందు కూర్చొని ఘోరంగా డిస్టర్బ్ అవుతుంది డ్రైవింగ్ చేసేటోళ్ళకి. వెనకాల కూర్చొని వేస్తుంది అనుకోండి. సో గైస్ ఇది మా వాళ్ళు ఉన్నారు. ఇదో హెయిర్ బ్యాండ్ అంత అంగడంగడిగా ఉంటారు. ఏందేందో ఇది తెచ్చుకున్నది ఈమె. ఈ కార్లోనే పడేసినాం. ఇక అయ్యా ఇలా గ్లాస్ దించుకొని కూర్చున్నది అటు సైడ్. ఆ వెనకాల పేరుకే కానీ ఈడ మొత్తం నిల్చొని ఉంటుంది. ఇక్కడ చిన్న సీట్ ఉంది, ఈడ దీని మీద కూర్చొని ముచ్చట పెడతా ఉంటది. అది ఏం చెప్తే చెప్పాలా, రెగ్యులర్ గా అయితే మనం బండి అయినా పోయేటోళ్ళము. చలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పప్ప అది ఇది అనుకుని ముచ్చట పెడుతుంది. బాటిల్ పట్టుకుంటా 5 నిమిషాలు కాగానే 5 నిమిషాలకి రోడ్ క్రాస్ అయ్యాక కథం కూరుకుతా ఉంటది. మెల్ల నిద్ర ఏమంటది డైరెక్ట్ ఏమన్నా కానీ అవతలకి బండి మీద పట్టుకోరాదు. ఆ బాటిల్ ఈ బాటిల్ ఉందా, ఆ బాటిల్ ని దాన్ని పట్టుకొని బాటిల్ ముంగట పట్టుకోవాలి, దాన్ని ముంగట కూర్చొని పెట్టుకుని ఉండాలి. నాకు కనబడుతుంది రోజు ఇబ్బంది అవుతుంది ఘోరంగా. వచ్చేటప్పుడు ఏం పడుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొహం మీద నీళ్ళు పాటను కొట్టి లేపి డాన్స్ క్లాస్ లో డ్రాప్ చేయాలి. అట్లా పిల్ల పని, ఈ పిల్ల చేసే పని కూడా. ఇంత కష్టపడి డాన్స్ క్లాస్ కట్టుకోతాను బిడ్డ. ఏమైనా చేస్తావా? మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. ఏ ఊరు? నేను ఒక కొత్త సాంగ్ నేర్పిస్తారేమో తెలుసా? కొత్త సాంగ్ ఏమేమో పాత సాంగ్ నేర్పిస్తారేమో. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పారైసి అవ్వి రాకాసి రభస సాంగ్ అది. రాకాసి ఎట్లా అయితే ఇంకా ఓపిల వెంకటేశ సాంగ్ అది. డాన్స్ స్కూల్లో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పు. వాళ్ళ పేర్లు నాకెట్లా వెళ్తాయి? ఫ్రెండ్స్ ఏమోరా? ఫ్రెండ్స్ అన్న తర్వాత పేర్లు తెలియదు మాత్రం. వాళ్ళ పేర్లు చెప్పాలి. నీ పేరు ఏం పేరు అని వాళ్ళని అడగలేదు. మొన్న ఆమెను బెదిరించినట్టు అడిగింది. ఇట్లాంటి పేరు ఏంటి అని అడుగుతా. అట్లా అడుగుతారా? నువ్వు అంత పద్ధతిగా అడిగినావు కానీ
అన్ని చెప్పలేదా నేను ఇగో పేరేంటి అన్నది ఇగో నీ పేరేం పేరు అంటే నాన్సీ అన్నది. లిన్సీ అన్నదిరా. సరే సరే దీనికి ఒక్క పేరు చెప్తే ఒక పేరు లాగిన ఇగో డాన్స్ మాస్టరు నాన్సీ అని వెళ్తాడు. ఓకే మీ డాన్స్ మాస్టర్ పేరేంటిదిరా? తెలియదు. కొంతమంది పెద్ద పెద్ద చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు తెలియదు నాకు. నీకెవ్వరు పేరు తెలియదు, పోతావు వస్తావు అంతే. స్కూల్లో కూడా 2-3 పేర్లు తెలుసు, అది కూడా పేరెంట్స్ వచ్చినప్పుడు ఈవినింగ్ వెళ్తారు చూడు, ఇలా పేరెంట్స్ వచ్చిరని అట్లా వెళ్తుంది దానికి అంతే. అదే అడుగు కాదే బండి ఘోరం గొర్రెత్తుంది తెలుసు. అటు చూస్తే ఇటు చూస్తే పప్ప అట్లా ఎందుకు ఉంది ఇట్లా అంటే నేను బైక్ మీద ఉంటే దీన్ని ముంగట కూర్చుని పెట్టుకుని బాటిల్ పట్టుకుంటది కదా. పోయేటప్పుడు ఏం చేస్తా అదెందుకు ఇదెందుకు నేనేమో అటు చూస్తాను. ఈ ట్రాఫిక్ ఈవినింగ్ టైంలో స్కూల్స్ అన్ని అయిపోతే ఎగ్జాక్ట్ ట్రాఫిక్ టైం కి మనం బయటకు వెళ్తాం, ఇంట్లోకి వెళ్ళి వచ్చేస్తాం కదా. అయితే అదెందుకు పప్ప ఇదెందుకు పప్ప అదెందుకు ఇదెందుకు అని వచ్చి కొడుతుంది. అంటే అది అడుగుతుంది, తెలుసుకోవాలని అడుగుతుంది కానీ ఇక్కడ ముందు ట్రాఫిక్ ఉంటది, అది మంచిగా కూర్చుందా లేదా మెల్లమెల్లగా పోతా అంట, అట్లా ఘోరంగా ఉంటది. షూ ఎందుకు ఇప్పుడు దగ్గరికి వచ్చిన డాన్స్ క్లాస్ కి? ముచ్చట్లు కావాలి గైస్. ముచ్చట్లు అంటే ముచ్చ ఆపుతుంది, ఏమన్నా కావాలి. ఇది అంటే లైక్ మై లైక్ డాటర్ అని అంటాడు. అద్దద్దు దగ్గరికి వచ్చిన డాన్స్ క్లాస్. డుక్కు డాన్స్ స్కూల్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా షూస్ ఇప్పుకొని ఏం చెప్తావు గైస్? ఇంకోటి చెప్పాలా, రోజు పోయేటప్పుడు ఇక్కడ ఒక జెండా కనిపిస్తుంది, ఇప్పుడు చూపిస్తారు అంటే రోజు సెల్యూట్ చేస్తారు తెలుసా గైస్? మంచిగా రైట్, అది ఒక మంచి హ్యాబిట్. అక్కడ ఫ్లాగ్ ఉంది చూడండి, రోజు దానికి మంచి సెల్యూట్ చేస్తుంది. అగో ఫ్లాగ్ దాటుడుతోనే కదా కూరుకుతుంది. ఫ్లాగ్ కి మాత్రం సెల్యూట్ చేసి మర్చిపోదు. నేను చుట్టుపక్కల ఉన్న వాటి అన్నింటినీ లేరడు అది వచ్చింది ఇది వచ్చింది అని కొంచెం కొంచెం లేపుతా అంట దాన్ని. కాదు ఎంతసేపు సెల్యూట్ చేస్తుంది? ఒక 2 minutes కూడా మొత్తం వెళ్ళిపోయి అది కనబడ అయిపోయింది, దాన్ని కనబడకుండా పోయేంత వరకు సెల్యూట్ చేసుకుంటూనే ఉంటది. అయిపోయిందిరా పోయిందిరా చాలరా అంటే అది అయితే ఇక్కడి నుంచి స్టార్ట్, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ పెడితే మెల్లమెల్లే కూరుకుతుంది. అరే డుగ్గు ఫస్ట్ ఏం చేస్తుంది, బండి మీద ఉంటానా ఇట్లా ఇట్లా అంటది, ఏ డుగ్గు పడుకుంటున్నాను, లేదు పప్పు అని పడుకుంటే అంటది. అడుగుయేసరికి అంటది అక్క ముంగడ పడుకోమని చెప్పి బాటిల్ దగ్గర పెట్టుకుంటా, ఈ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. నన్ను రమ్మంటాడు, నాకేమో సత కాదు, రావో పట్టుకోవా అది వండుకుంటది అంటాడు. పోయేటప్పుడు పడుకుంటది రా, వచ్చేటప్పుడు డాన్స్ చేసి ఉంటది కాబట్టి వచ్చేటప్పుడు పడుకో. దాదాపు ఎప్పుడో ఒకసారి పడుకున్నది, పోయేటప్పుడు అయితే రెగ్యులర్ గా ఊరుతా ఉంటది. పొద్దున్నే లేస్తే స్కూల్ కి వస్తుంది కదా. ఈమె పెడితే ఏం కాదు, మేము పెడితే అంటాను గైస్. మీకు ఇంకోటి చెప్పాలా, ఇప్పుడు ఏమో డాన్స్ స్కూల్ అయిపోయాక 1 hour అక్కడనే ఈయన రోజు పాపం ఒక్కడు టైం స్పెండ్ చేస్తాడు. ప్లాన్ చేస్తున్నా డాన్స్ క్లాస్ అయితే అది అవ్వదమ్మా, జిమ్ కూడా అనుకుంటుంది కానీ సెట్ అయితే దగ్గరలో జిమ్ మళ్ళీ ఇంటి బ్యాక్ సైడ్ ఇక్కడ దాకా వచ్చి జిమ్ పోవాలి. బైక్ తీసుకొని వస్తే ఏం కాదు, అక్కడ పార్కింగ్ చేసి పోవచ్చు అనుకుంటా కానీ ఇది పడుకుంటున్న భయానికి బైక్ తీసుకొని రావట్లేదు. ఈ రోజు అంటే స్కూల్ కోలో చాలా డేస్ అవుతుంది కదా, ఈ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేద్దాం ఈ రోజు అని చెప్పేసి తీసుకొచ్చిన కానీ ట్రాఫిక్ ఇంత హెవీగా ఉంటది, మస్తు ఇబ్బంది అయితే బండి మీద అది పడుకుంటే. నరకం కనబడుతుంది అప్పుడప్పుడు, లిటరల్ గా ఏపీ కూడా వస్తుంది అనుకో. డుగ్గు నీ డాన్స్ క్లాస్ ప్రాక్టీస్ ఎంత వరకు వచ్చింది బిడ్డ? కరీంనగర్ బస్ స్టాండ్ దాటిందా? అద్దగ్గ తాత వీడు కొట్టుతా అన్నట్టు ఇటు వేయండు. నువ్వు ఉరుతాను కదా అల్లరి ఎత్తే బయట వరకు వినబడుతుంది, అలా డిస్టర్బెన్స్ అయితే మామూలు సో గైస్ ఆ డాన్స్ స్కూల్ కి మా ఇంటికి చాలా దూరం. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వాక్ లో నేను చెప్పిన ఇట్లా ఒక 15 minutes పడుతుంది కదా. 15 minutes కూడా యాక్చువల్లీ ½ an hour పడుతుంది పక్క. ట్రాఫిక్ హెవీ ఉంటే ½ an hour పక్క. టైఫాయిడ్ దీని వల్లే టైఫాయిడ్ వచ్చి తగ్గలేదు, దగ్గు జలుబు జ్వరము. ఇప్పుడు యాక్టివ్ అయితే ఒర్రుతుంది. అసలు ఆమెకు జ్వరం వచ్చినా గదే ఒర్రుడు కానీ ఆ నోరు మూతవాడే లేదు, ఒర్రుడే.
నేను ఏం చెప్పినా మీకు అర్థమైపోతే స్టార్టింగ్ లో చెప్పిన. నువ్వు పెద్ద అట్లా అంటే అన్ని నాయలు ఈయన కూడా ఉన్నాయి కొన్ని. అది నేను చెప్తా మీకు. అప్పుడప్పుడు వ్లాగ్స్ లలో అనుమతిలు బయటకు వస్తాయి చూడండి. ఆమె వేసే చేష్టలో ఇది ఎవరిది అని చెప్తా నేను. సో వచ్చింది గాయస్, ఇదే డాన్స్ స్టూడియో. ఇక్కడ ఉంది చూడండి, ప్రభు డాన్స్ అకాడమీ. ఇదే చాలా మంది అడుగుతారు డాన్స్ స్కూల్ ఎక్కడ, మా పాపని జాయిన్ చేస్తాం, మా బాబుని జాయిన్ చేస్తాం అని. ఇదే గాయస్ ఇక్కడే. సో ఇప్పుడు కార్ ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళాలన్నమాట లోపలికి. వెళ్దామా? ఎగ్జాక్ట్ గా 6 o'clock స్టార్ట్ అవుతుంది. 6 to 7 అనమాట. మేము ఎప్పుడు లేట్ అవుతాం, ఈ రోజు ఫస్ట్ వచ్చినాం. ఇక ఫస్ట్ అయితే మేము ఆగుతాం, ఆగం. అడుగు ఏంటి జాగ్రత్త. బల్లి పోయింది పన్నాడు, ఏం కాదన్నాడు. ఫుల్ డేస్ అయితే నువ్వు డాన్స్ క్లాస్ రాక. ఎన్ని డేస్ అయితే 1 week అవుతాను. చలో నన్ను లోపల నాటు నేను పట్టు చూపిస్తున్నా. సో డ్రాప్ చేసిన గైస్, ఇంకొక 1 hour ఉంటాయి డ్యాన్స్ క్లాస్. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పికప్ చేసుకోవాలి. సో నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వచ్చేసరికి మేడం రాలేదు, ఇలా కూర్చొని ఉన్నది. ఏం చేసిన ఎవరక్క ఫోన్ నేను పట్టుకున్నా. ఇప్పుడు ఈగ ఒకటి ఉన్నది లోపల. ఈగని ఎట్లైనా బయటికి పంపాలని డోర్ ఇస్తానా తీస్తానని పోతుంది. సరే ఈగ వచ్చింది. సో గైస్ డ్రాప్ అయితే చేసేసినాం. 1 hour టైం ఉంది. ఆ 1 hour లోపు నేను వచ్చినప్పుడు బైక్ పట్టుకొని వచ్చినప్పుడు, కార్ పట్టుకొచ్చినప్పుడు ఏం చేస్తా అంటే పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, కార్ అక్కడ పెట్టేసి అక్కడ చైర్స్ ఉన్నాయి వెళ్ళేటప్పుడు, అందులో కూర్చొని వెయిట్ చేస్తా అంట. రీల్స్ కానీ అవి ఏమైనా షేర్ చేసుకుంటూ నెక్స్ట్ ఏమన్నా ఉంటే అవి చేద్దామా అని చెప్పి షేర్ చేస్తా అంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరు రీల్స్ దొబ్బుకుంటూ ఉంటాడు. అడిగి మరి ఏం చేయమంటావు? గ్యాప్ లో ఫోన్ చేసి ఓది పెడతావు 10 నిమిషాలు. దాన్ని జాయిన్ చేసి 1.5 month అవుతుంది కదా. పోదామని అనుకుంటాను, జిమ్ పోదాం అనుకుంటే దగ్గరలో జిమ్ లేవు. అది అవ్వదమ్మా. గర్ల్స్ డైట్ చేద్దాం అన్నమాట, బాయ్స్ జిమ్ కి వెళ్దాం అన్నమాట. ఇవి రెండు జరిగిన పనులు అంతేనా? జరుగుతాయి నెక్స్ట్ టైం. ఇంకొకటి దీనికి సిమిలర్ గా ఒకటి చెప్పాలంటే, బాయ్స్ కి జిమ్ వెళ్తా అన్నా, గర్ల్స్ హెయిర్ పెంచుతా అన్నా కూడా నమ్మొద్దు. ఎందుకంటే పెంచుతా అనుకుంటారు, మంత్ ఎండ్ కాగానే పోయి స్ప్లిట్స్ వచ్చినాయి, కింద గడ్డి అయింది అని చెప్పి కట్ చెప్పి ఈ కట్ ఆ కట్ అని చెప్పి. బాయ్స్ ఎట్లా అంటే పోతా అంటారు, ఫీ కడతారు, 2 రోజులు లేచి పొద్దున్న లేవో సాధన అయితే లేదు, ఈ పని ఉంది ఆ పని ఉంది అని చెప్పి లేవరు. అది పొద్దున పోతానంటారు. నేను ఈవినింగ్ కాబట్టి దీన్ని ఎట్లాగో డాన్స్ క్లాస్ కొట్టుకొస్తున్నా, పోతా చేస్తా జిమ్. జస్ట్ ఇట్లా అయిపోయింది, ఇమాజిన్ చేసుకుంటా అమ్మ పొట్ట తగ్గిపోయింది, తెల్లారు లేచి బెడ్ పైన ఉంటా నేను. అది కళ అని చెప్పేసి అనుకుంటా. అది కాదు. ఇప్పుడు ఎటు పోదాం? ఎటు తీసుకెళ్తా అని చెప్పు నువ్వే. 1 hour టైం ఉంది మనకి. 1 hour మందే. ఇప్పుడు ఇక్కడ ఏమైనా తిందామా? తినుడు వద్దాం, మనం ఫ్యాట్ అవుతాను. అట్లా అనుకుంటున్నా తింటావు నువ్వు. పెద్ద నేను చిన్నగా వదులుతా, మళ్ళీ వద్దులే ఎందుకులే ఫ్యాట్ అవుతాను అంట. ఈయన దాన్ని పట్టుకుని తిందాం అన్నావు కదా, తిందాం అంటాడు. సో ఫస్ట్ అయితే డిమార్ట్ పోదాం. మనకి ఇంట్లోకి ఏమైనా కావాలని చూద్దాం. ఒక 1/2 hour అట్లా అక్కడ ఏమైనా టైం చూసుకొని పరోటా తీసుకుందాం. పరోటా ప్యాకెట్స్ ఇంకా ఫ్యాటే గింతే. వేరే పక్క రాగి జావ అయిపోయింది కదా, చూద్దాం. ఒక రాగి జావ అయిపోయింది. అవును అమ్మ, రాగి జావ అయిపోయిందా? రాగి జావ అది డబ్బాలో పెట్టినాం, మర్చిపోయినాం గైస్. పురుగులు పట్టినాయి, తొందర పట్టినాయి పురుగులు. అసలు 1 month కూడా కాలేదు, ఇంకా పడేసినాం. తీసుకుని వద్దు, ఇంకా ఎట్లా వేస్ట్ అవుతుంది కదా. సరే ఇంకేమన్నా ఉంటే చూద్దాం. అలా చిన్న షాపింగ్ చేసినట్టు చూసుకుందాం. టైం అవుతుంది. రాగా చిన్న డుగ్గాన్ని పికప్ చేసుకున్న తర్వాత ఏమన్నా తిందాం. ఓకే డన్. సో గైస్ 1 hour గ్యాప్ ఉన్నప్పుడు కార్ లో కూర్చోక, బయట ఏదైనా కూర్చోక, ఉత్తర డిమార్ట్ అయినా గోకించుకున్నాం. సంచాడు సామాన్లు కొన్నాం డిమార్ట్ పోయి. పోయేటప్పుడే అనుకున్నాము బొక్క పెట్టుకోవచ్చు అంటే ఒట్టిగా పోదాం, చిన్న ఇంట్లో కావాల్సినవి చిన్న థింగ్స్ తీసుకుందాం అనుకున్నాం. సంచి మొత్తం నింపింది. అలా డుగ్గానికి కావాల్సిన సామాన్లు బాగా తీసుకున్నాం. డుగ్గానికి కావాల్సిన తీసుకున్నాం ఒక 2 items. అది బాగా ఎక్సైట్మెంట్ అయితే చూద్దాం ఏం చేస్తుందో. ఇప్పుడు పోతున్నాం డుగ్గు దగ్గరికి. 7 అయింది. 1 hour టైం బొక్క చేసినాం. టైం బొక్క కాదు, పైసలు బొక్క చేసినాం. అంటే తినేటి తీసుకున్నాం అనుకోండి. సరే డుగ్గాని అయితే 2 things ఉన్నాయి. దానికి చూపెడితే ఎట్లా ఎగ్జైట్ ఫీల్ అయితే ఏమైతే చూద్దాం. అవుతుంది డెఫినెట్ గా అయితే. దానికోసం పర్టికులర్ గా తీసుకున్నా. వచ్చింది పీప. డుగ్గు నీకు ఇంటికి పోయినాక ఒకటి చూపిస్తా. ఇప్పుడు చూపియాను, ఇంటికి పోయినాక ఒకటి చూపిస్తా. ఓకేనా?
చూపించాలి ఇప్పుడు ఇంటికి పోయినా అది చూస్తేనే లేదు కానీ ఇంటికి పోయినా చూపిస్తే ఇప్పుడు తీయద్దు నువ్వు. ఓకే ఓకే లవ్ షీట్ చాక్లెట్ ఉంది. పదా ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక చూపిస్తా. లవ్ షేప్ చాక్లెట్ ఎండు ఉంటుందంట. చాక్లెట్లు గీక్లెట్లు లేవు. ఇంటికి వెళ్ళాక చూపిస్తా. ఓకేనా? ఓకేనా? ఓకే డుగ్గు రెడీయా? రెడీ. అయితే నీకు 2 గిఫ్ట్స్ తీసుకున్నాం మేము. గిఫ్ట్ ఒకసారి చూడు, అక్కడ డిమార్ట్ పోయినాం మేము. నేను పాప డిమార్ట్ వెళ్ళినాం. డిమార్ట్ వెళ్ళి తీసుకొచ్చినాం. అవేంటి చూడు, అందులో ఉంటది చూడు ఫ్యాను. నువ్వు ఒకసారి కొడైకెనాల్ పోయినప్పుడు మమ్మల్ని ఫ్యాన్ తెమ్మని అడిగినావు, గుర్తుందా? ప్లాస్టిక్ ఫ్యాన్ తీసుకొచ్చినాం. అది చిన్న ఉండే ఫ్యాన్. ఇది ఛార్జింగ్ ఫ్యాన్, లైట్ కూడా వస్తుంది. బాగుందా? ఇంకొకటి నీకు లిప్స్టిక్స్, రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ తెచ్చినాం చూడు. డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది చూడు, నువ్వు డయానా రోమన్ వీడియోస్ చూసినప్పుడు అడుగుతావు కదా నాకు కూడా కావాలి మమ్మీ అని. పింక్ కలర్ ఉంటుంది చూడు, గదే. ఎట్లుంది? అవి సైడ్ కూడా ఓపెన్ అవుతాయి, అవి డెస్క్ లాగా. కవర్ చింపి చూడాలి. ఇంటికి వెళ్ళినాక చూద్దామా? తీస్తావా కవర్? నచ్చిందా నీకు ఫ్యాన్? 2 అని చెప్పిన అంతే. ఇంకా మిగతా నీకు స్నాక్స్ తీసుకొచ్చాను తినడానికి. అంతే నానా, లేవు ఇంకా. నేను అబద్ధాలు చెప్పట్లేరా, నిజమరా? అవి రూమ్ స్ప్రే గానీ నీకు ఇది ఫ్యాన్ తీసి చూపిస్తుంది ఒకసారి. ఎట్లుంది ఫ్యాన్? లైట్ కూడా వచ్చింది కదా. నువ్వు ఒకసారి ఫ్యాన్ అడిగినావు, గుర్తుందా? ప్లాస్టిక్ ఫ్యాన్ కొనుకొచ్చినాం ఒకటి, ఇట్లా చేతితో నొత్తితే గిర్రు మంది తిరుగుతుంది. అది బ్యాటరీది కాదు, అది ఇంకా ఖరాబ్ కూడా కాలే. స్వెటర్ రాకుండానా? బాగుందా? సో నేను కూరగాయలు తీసుకుని వస్తాను అన్నమాట. టమాటాలు తీసుకురా. డాన్స్ స్కూల్ తీసుకుంటే అక్కడ గుంజుకుంటారు అందరు. బాగుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దానికి. అట్లా పోతుంది, అయిపోతుంది. తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో గాయ్స్, ఇగో అచ్చుడు ఆలస్యం లేదు, అన్నీ తీసుకుంటాను. ఏమేమి తెచ్చిర్రు, ఏమో కావాల్సిన ఐటమ్స్ ఏమున్నాయి. అవి రూమ్ స్ప్రే నానా, ఇక్కడ ఉంది చూడు, ఇగో ఇది అట్లాంటిది. నీకు తెచ్చినాయి అవేరా, ఫ్యాన్ ఉన్నది అంతే. అది ఎట్లా తీసుకుంటాను చూడు. అని కాదు, రూమ్ ఫ్రెషనర్స్ అవి. ఇప్పుడు ఎందుకు రా అవన్నీ తీసి ఎత్తేయాలి నల్లకెళ్ళి? తినాలి, కడుపు నిండిపోవాలి. అవి కూరగాయలు ఎత్తన్న గారు ఎట్లా ఆడితే అట్లా. మంచిగా ఉందా అది? నీకు చూసినావు అది? మమ్మీ పెట్టిందా నీకు? ఏమన్నా రబ్బర్ బ్యాండ్స్, లిప్టిక్లు, అవి చిన్న చిన్నవి. మంచిగా ఉంది కదా? నీ ఫ్యాన్ ఏదిరా? ఈ చేతి దగ్గర ఏంటి? అదేనా ఫ్యాన్? మంచిగా ఉందా ఫ్యాన్? నచ్చిందా? సూపర్ ఉందా? కాదు, ఈరోజు డ్యాన్స్ క్లాస్లో ఏమేమి చెప్పారు అసలు నాకు చెప్పనే లేదు. ఏం చేసినావు చెప్పవా? అయితే ఫ్యాన్ ఇయ్యమ్మా, నీ గుంజుకుంటా అవసరం లేదు. మరి ఏం చెప్పారు చెప్పు మరి. ఏం సాంగ్ చెప్పు, నాకు రాంగ్గా చెప్పినా కదా. ఏం సాంగ్ అది? ఓకే, ఏంటిది? మళ్ళీ ఒకసారి చెప్పు. అయితే నీకు ఇయ్య మరి. అది పోతే చినుగుతుంది. పిండిని విసికి చూస్తాను, తంగడంగడి ఎత్తాను. ఓ పిల్ల, ఎందుకు నీకు అంత కష్టం? ఎందుకు ఇది అతి పలకొడుతున్నావు? ఒక్క టమాటా పలకొడుతున్నావు తెలుసు. మరి అవి ఎందుకు ముడతాను? నాకు ఒకటి ఇవ్వవా? థ్యాంక్ యూ డుగ్గు. ఇట్స్ ఓకే మమ్మీ అను. నేనే అడుక్కొని నేనే చెప్పించుకుంటానరా. సో నీకు ఫ్యాన్ నచ్చిందా మరి? అసలు నీ పాత ఫ్యాన్ చూపిస్తావు.
ఉన్నది గాయస్ ఏమోట ఫ్యాన్ అంటే అసలు ఈ చెత్తలో ఏం దొరకదు గాయస్ అంతేనా అడుగు ఏంటి ఫ్యానా అంతే ఇగో ఇదే గాయస్ ఫ్యాన్ ఇగో కాకపోతే ఒత్తుకుంటుండాలి ఇట్లా ఇగో ఇది ఎక్కడ కొడైకెనాల్లో తీసుకొచ్చినాం ఫ్యాను ఇగో ఇక దొరికింది ఫ్యాను కొత్త ఫ్యాన్ పప్ప దగ్గర ఉన్నది తీసి తాగు ఆగరా ఎందుకు ఎగ్జైట్ అవుతాను